జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో చిన్నపిల్లలను అడిగినా చెప్తారు, ఓయా మన భారతదేశానికి శత్రు దేశం ఎవరు అని అంటే పాకిస్తాన్కి నేను చెప్తారు. అంత స్పష్టత ఉంటుంది మన వాళ్ళల్లో. అలాగే పాకిస్తాన్ మీద అంత కసి ఉంటుంది. ఎందుకంటే ఓళ్ళు మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఓళ్ళు పన్నే కుట్రలో ఓళ్ళు చేసే దారుణాలు అన్నీ కావు. అలాంటి పాకిస్తాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్తతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. పాకిస్తాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ గురించి అనేక వార్తలు అయితే మనం వింటానే ఉన్నాం. ఇక మన దేశంలో నోట్ల రద్దు తర్వాత పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసింది. అందుకు కారణం ఏంటంటే ఈ ఫేక్ కరెన్సీ మాఫియా. మీకు తెలుసో లేదో, మీకు గుర్తుందో లేదో, మోడీ గారు ఈ నోట్ల రద్దు చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున విష ప్రచారం చేసినారో మనకందరికీ బాగా తెలుసు. దానికి కారణం ఏంటి? ఆయన తెలియకనా? పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళ దేశంలో ఈ ఫేక్ కరెన్సీని అంతా ప్రింట్ చేసి మన దేశవ్యాప్తంగా వాళ్ళ చెంచాల ద్వారా దాన్ని అంతా కూడా పంచుతూ ఉన్నారంటే దాన్ని చలామణి చేస్తూ ఉన్నారు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఈ తీవ్రవాదులకు, అలాగే ఈ అర్బన్ తీవ్రవాదులు ఉంటారు కదా, అంటే తీవ్రవాదులతో సపోర్ట్ చేసే వాళ్ళకు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆయన నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను అయితే ప్రవేశపెట్టినారు. కానీ అప్పుడు ఈ గాంధీ ఫ్యామిలీ ఉన్నది కదా, వీళ్ళు చేసిన రబ్బస్ అయితే నాయనా అది అంతా ఇంత కాదు. డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు కలిపేసినారు. ఓయమ్మ, దేశం ఇంకా సర్వనాశనం అయిపోతుంది అన్నట్టు. ఏం నాశనం అయింది? సరే, తర్వాత యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చారనమాట. అప్పుడు కొంతమంది మాట్లాడినారు, అంటే ఏం చేస్తారు అంటే అందరూ ఫోన్లు జోలో పెట్టుకొని తిరుగుతారా అని. మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆఖరికి భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్కానర్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఈ కాంగ్రెస్ ఉండేదల్లా ఏంటంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికే. అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత పాకిస్తాన్ ఆగడాలు అయితే చాలా వరకు జమ్మూ కాశ్మీర్లో తగ్గిపోయినాయి. ఒక 4 సంవత్సరాల పాటు ఏవో కొన్ని అడపాదడపా సంఘటనలు తప్పించి పెద్దగా ఎక్కడ కూడా ఈ తీవ్రవాద ఘటనలు అయితే ఎక్కడ కూడా జరగల. అయితే భారత్లో ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే. అధికారులు అలాగే భద్రతా దళాలన్నీ ఈ ఎన్నికల హడావిడిలో ఉండగా అదే సమయంలో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎదో బుద్ధిని ఇంకోసారి చూపించారు. అదేంటి అంటే గుట్టు చప్పుడు కాకుండా దాదాపు ఒక 40 నుండి 50 మంది తీవ్రవాదులను ఈ దొడ్డిదారిని ఏంటంటే జమ్మూలోకి పంపించారనమాట. ఎందుకంటే జమ్మూలో దట్టమైన అరణ్యాలు, అంటే అడవులు, పర్వతాలు, గుట్టలు, జమ్మూ ప్రాంతం అంతా కఠినంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది అంతా కూడా. అంటే చూడడానికి భయంకరంగా ఉంటుందని కాదు, అడవులు, కొండలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే దాముకునేదానికి ఇటుకన్నిటికి బాగా చాలా ఈజీగా ఉంటుంది. దాముకునేదానికి కానీ ఈ పిరికి పందల మారి ఆడ సాట చేరుకునేది, దొంగ దెబ్బలు తీసేది, మళ్ళీ పారిపోయేది, చెడ్డి ఊడిపోతుందా ఉండదా లేదా కానీ తెలియనట్టుగా అటాటి వాటికి అవన్నీ కూడా వాళ్ళకు కొంచెం అనువుగా ఉంటాయన్నమాట. అంతేకాదు ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయాలంటే భారత ఆర్మీకు కత్తి మీద సాము లాంటిదనమాట. అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తమ తీవ్రవాదంలో కాశ్మీర్లోకి కాకుండా ఈసారి జమ్మూలోకి పంపిస్తూ ఉన్నారు. ఇక జమ్మూలోని ఒక వర్గం, మీకు అర్థమవుతుంది కదా, జమ్మూలోని ఒక వర్గం ప్రజలు వీళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు రావాలే కానీ ఏమిలా ఇంటర్లుండే కదా పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టుకొని అంతా సపరేట్ చేసి అంటే వీళ్ళకి అంతా ఆ మారు ఉంటుంది ఆడ. ఆ విషయం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. అయితే ఎన్నికలు పూర్తయిపోయి సరిగ్గా నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు నుండి 40 రోజుల పాటు పాక్ తీవ్రవాదులు వరుసగా అన్నీ కలుపుకొని 15 పైగా తీవ్రవాద దాడులకైతే పాల్పడినారు. ఈ దాడుల్లో 25 మంది వరకు చనిపోయారు పాపం. సరే, తరువాత కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం, 3 డివిజన్ల స్పెషల్ ఫోర్సెస్ను జమ్మూలో మోహరించడం, అలాగే 500 మంది ఈ స్పెషల్ పారా కమాండోలను జమ్మూకు తరలించడం వంటి విషయాలను మనం కొన్ని రోజుల క్రితం మన వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే పాకిస్తాన్కి మాత్రం ఒక భయం పట్టుకునేది. చూడండి, అంటే చేసినవన్నీ లంగా పనులు, లంగా వ్యాపారాలు, దానికి తోడు ఏంటంటే మళ్ళా భయం. ఇంతమంది చనిపోయిన తర్వాత మోడీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా దెబ్బతీసి తీరుతుంది అన్న ఆ విషయం మన భారతీయులకు తెలుసో తెలీదో కానీ పాకిస్తాన్కి మాత్రం బాగా తెలుసు. సహజంగా ఏంటంటే ఈ ఎల్ఓసి పొడవన అంటే పాకిస్తాన్ దాదాపు 20,000 నుండి 25,000 మంది సైనికులను అయితే మోహరిస్తూ ఉంటామని చెప్పేసి మనం ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే 25,000 మందికి తోడుగా ఇంకొక 1,00,000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని ఎల్ఓసి వద్ద మోహరించిందంట. ఎందుకంటే ఈసారి భారత్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ అభిప్రాయంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్కు అసలు నిద్రపట్టి సాగడం లేదంట. ఎందుకంటే ఇప్పటికే
పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఈ పరిస్థితుల్లో భారత్ కనుక పాకిస్తాన్ను గట్టి దెబ్బగాన కొట్టినట్లయితే ఆసిమ్ మునీర్ పరువు పోయి ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భయపడి సచ్చినాడంట. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ మాత్రం పాకిస్తాన్ను దెబ్బతీయాల్సిందే చేస్తుందని చెప్పేసి మేము కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. అలాగే మీరందరూ కూడా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టాలని, ఇంకొకసారి మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడకుండా అంతటి దెబ్బ కొట్టాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని భారతీయులందరికీ అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను సవినయంగా వేడుకుంటూ, ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మిమ్మల్ని దాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనది జాతీయవాద ఛానల్, మనం ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు కోరుకుంటాము, అలాగే ఈ దేశం బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మా లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించండి, ఆదరించండి. తద్వారా ఏంటంటే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన సమాచారాన్ని, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.